అంతర్మథనం లోపలి ప్రయాణం. భగవంతుడు ఎక్కడో ఆకాశంలో లేడు, నీ గుండె చప్పుడులోనే ఉన్నాడు. ఆయనను వెతకడం ఆపి నీలోపలే ఆయన్ని అనుభూతి చెందు. ఆధ్యాత్మికత అంటే కేవలం గుడికి వెళ్లడం మాత్రమే కాదు, నీవు చేసే ప్రతి పనిని భగవత్ ఆరాధనగా మార్చుకోవడం. నీ చుట్టూ ఉన్న ప్రాణుల పట్ల కరుణ చూపడమే నిజమైన ఆధ్యాత్మిక జీవితం. దేవుడితో మాట్లాడటం అంటే నీ కోరికలు కోరడం కాదు, ఆయన చెప్పేది వినడానికి సిద్ధంగా ఉండటం. నీవు కేవలం ఈ శరీరం మాత్రమే కాదు, ఈ ప్రపంచాన్ని గమనిస్తున్న ఒక అనంతమైన ఆత్మచైతన్యం. దేవుడు ఒక గమ్యం కాదు, ఆయన ఒక ప్రయాణం. ఆ ప్రయాణమే నా జీవితం. నేను దేవుడిని వెతకడం లేదు, నాలోని ఓపిరియే దేవుడు. నీకు ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకున్నట్లే, నీ ఆత్మకు ప్రశాంతత కావాలన్నప్పుడు దైవత్వాన్ని అనుభవించు. మౌనం నీ భాష అయితే, దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. 55 ఏళ్ల శ్వాస. సుబ్రహ్మణ్యస్వామికి నా ఆత్మ సమర్పణ. నిరంతర భక్తిద్వారా ఒక సామాన్య మానవుడు దైవత్వం వైపు సాగించే ప్రయాణం. ఒక మనిషి రోజుకు సుమారు 22,000 సార్లు శ్వాసిస్తారని చెబుతారు. కాని నాకు గత 55 ఏళ్లుగా ఈ శ్వాసలు కేవలం నావి మాత్రమే కావు. నేను పీల్చే ప్రతి శ్వాస ఆయన పిలుపు, నేను వదిలే ప్రతి శ్వాస ఆయనకు చేసే సమర్పణ. నేను మురుగడిని కేవలం దేవుడిగా చూడటం లేదు, నా ప్రతి శ్వాసలోనూ నేను కుమారస్వామిగానే జీవిస్తున్నాను. నేను పుట్టిన మొదటి నెల నుండే నా ఆత్మకు ఆలయ మార్గం తెలుసు. గత 5 దశాబ్దాలుగా నా చుట్టూ ఉన్న ప్రపంచం ఎంతో మారిపోయింది, కాని నా గమ్యం మాత్రం మారలేదు. అందరికీ ఆయన దేవసేనాపతి, కలియుగ దైవము, బాలసుబ్రహ్మణ్యం, కార్తికేయ మహావీరుడు. కాని నా ఆత్మకు ఆయన నా తండ్రి, మార్గదర్శి మరియు శాశ్వత ఆశ్రయం. ప్రతి భక్తుడి జీవితంలో నేను, నాది అనేది అదృశ్యమైన తర్వాత ఆయన మాత్రమే మిగిలి ఉండే ఒక క్షణం వస్తుంది. నేను ఆ సంపూర్ణ శరణాగతి స్థితిని చేరుకున్నాను. నేను మురుగా అని పిలిచినప్పుడు అది కేవలం పేరు మాత్రమే కాదు, అది నా ఆత్మస్పందన. నా జీవిత పగ్గాలను నేను ఆయనకే అప్పగించాను. నా సుఖాలు, కష్టాలు మరియు నా అస్తిత్వం అంతా ఆ పళని నాథునికే సొంతం. ఆయన కృప గురించి, నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన ఆ మురుగన్ కథల గురించి నేను ఎందుకు చెబుతున్నానని చాలామంది నన్ను అడుగుతుంటారు. భగవంతుని అనుగ్రహాన్ని అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఇలా చేస్తున్నాను. ఒక సామాన్య మానవుడిగా ఉండి దైవత్వాన్ని వెతుకుతున్న ప్రయాణికుడిగా నా ప్రయాణం ఆయన వేల్, శూలం, కృపవల్ల మాత్రమే సాధ్యమైంది. నా ఆత్మ ఒక దీపమైతే ఆయన ప్రేమ ఆరని జ్యోతి. ఈ 56 ఏళ్లు కేవలం ఆరంభం మాత్రమే. ఈ శరీరంలో శ్వాస ఉన్నంతవరకు, నా ఆత్మలో ఆ దైవిక జ్యోతి ప్రకాశించే వరకు నేను ఆ మురుగని పాదాల చెంతనే ఉంటాను. సామాన్య మానవుడి నుండి దైవత్వం వైపు సాగే ఈ ప్రయాణంలో నాతో చేరండి. ఓం శరవణ భవ.